జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. కాంగ్రెస్ ఓట్ల రాజకీయంలో బలైపోయినటువంటి ఆటో డ్రైవర్స్, పాలిటికింగ్ కిల్లింగ్ ఎకానమీ. ఇంకొక పొలిటికల్ సైన్స్ లోపల ఒక పటిషన్ కూడా ఉన్నది. ఉత్తమ రాజకీయ నాయకుడు ఉత్తమ ఆర్థికవేత్త కాలేడు, ఉత్తమ ఆర్థికవేత్త ఎకానమిస్టు ఉత్తమమైనటువంటి రాజకీయ నాయకుడుగా మారలేడు. బోత్ కెనాట్ కో ఎగ్జిస్ట్ అని పొలిటికల్ సైన్స్ చెప్తోంది. అది వాస్తవమేనండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా అంటోనియా మైనా గారు ఆమె కొడుకును ప్రధానమంత్రి చేయాలి, రాహుల్ బిన్సీ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని ఆమె యొక్క ఆశయం. దానికోసం ఆమె నిరంతర కృషి చేస్తుంది. పాపం మస్తు కష్టపడుతుంది ఆమె. అయితే ప్రజలు చిత్కరించుకొని వాళ్ళకు అవకాశం ఇస్తలేరు. ప్రజలు మూడోసారి కూడా ఓడించారు వాళ్ళను. అదే ఆశ నెరవేరడం లేదు. దాంతో తీవ్రమైన డెస్పరేషన్ అనమాట. ఆ యొక్క తీవ్రమైనటువంటి డెస్పరేషన్తో వాళ్ళు అసహనానికి గురయ్యి వాళ్ళు ఇక ప్రజలు మమ్మల్ని ఆదరించడం లేదని, ప్రజలను బుట్టలు పడాలి, ట్రాప్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రతిదానికి ఫ్రీ 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 బీస్ ఫ్రీ స్కీమ్స్ను ప్రజలకు అలవాటు చేసి ప్రజలను ఓటర్లు ట్రాప్ చేసి వాళ్ళని వేసుకుంటే తర్వాత దేశం ఏమన్నా కానీ కొన్ని నడిచిన రోజులు అడుచుకుని ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఎట్లా నాశనం అయిపోయినా పర్వాలేదు అనే కాన్సెప్ట్తో వాళ్ళు ఫ్రీ అన్నారు. వాళ్ళు ఎన్ని స్టేట్స్ ఉన్నారు? 3 స్టేట్స్లో మాత్రమే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది. ఇప్పుడు ఈ తెలంగాణలో కూడా మహిళలకు ఫ్రీ బస్ అని ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం వల్ల సరే దాన్ని మనం వాళ్ళకు ఇస్తే మనం ఎందుకు వద్దంటాం, కానీ మనకు అది సంబంధం లేని విషయం. కానీ ఆటో డ్రైవర్స్ను యొక్క ఏ విధంగా లైఫ్స్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అనేది గవర్నమెంట్ కన్సిడరేషన్లో తీసుకోవాలా లేదా? ప్రభుత్వం అనేది ఉన్నది అందరి రాష్ట్రంలో అందరి ప్రజల కోసం ఉన్నది కదా లేదా? మరి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ దీస్ ఆటో డ్రైవర్స్ లైఫ్స్ ఆల్సో ఇంటూ కన్సిడరేషన్. అది జరగలేదు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించి ఆటోల పడ స్పీకర్ పెట్టుకొని తెలంగాణ వాదం వినిపించే పాటలను పెట్టుకొని వాళ్ళు ఎంత ప్రచారం చేసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు ఎంత స్ఫూర్తి ప్రకటించారు. తెలంగాణ లక్ష్య విజయం సాధించడం లోపల, తెలంగాణ రాష్ట్ర సాధన లోపల వాళ్ళు ఎంత కీలక పాత్ర పోషించారు. వాళ్ళు గతం లోపల 10 years కేసీఆర్ దుష్ట పరిపాలన లోపల ఎన్నో బాధలు పడ్డారు. విసిగి వేసారిపోయి కాంగ్రెస్ను గెలిపిస్తే కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న విపరీత కోపంతో గెలిపించారు. కానీ లేకపోతే వీళ్ళ మీ చరిత్ర ఏమని తెలియదు. ఆటో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సహకరించి వాళ్ళకు ఓట్లు వేసి ప్రచారం కల్పించి సపోర్ట్ చేసి గెలిపించారు. ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళ లైఫ్లోనే నష్టం చేసింది ఈ దుష్ట ప్రభుత్వం. ఏమన్నాడు ముఖ్యమంత్రి? నెలకు 1000 రూపాయలు చొప్పున 12 నెలలకు 12,000 ఇస్తారట. రోజుకు 600, 700 సంపాదించుకుంటే కష్టంగా బతుకుతున్నారు. వాళ్ళందరూ డైలీ ఫైనాన్స్ లోపల ట్రాప్లో పడ్డారు. వాళ్ళు ప్రతిరోజు డైలీ గిరిడి ఫైనాన్స్ ఏమో అంటారు వాళ్ళు, డైలీ ఫైనాన్స్ వాళ్ళని విపరీతమైన వడ్డీతోని రోజు కట్టుకొని మళ్ళీ తీర్పుకొని మళ్ళీ మొత్తం క్లియర్ చేసుకొని మళ్ళీ తీసుకుంటా అంటారు. ఈ ట్రాప్లో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ ప్రతి నెల ఈఎంఐస్ కట్టాలి. అందరికీ సొంత ఆటోలు లోన్స్ తీసుకున్న ఉండయా? వెహికల్ ఫైనాన్సింగ్ చేసుకొని తీసుకున్నట్టు ఉండయా? ఈఎంఐస్ కట్టుకుంటూ ఉండదా? మరి అవన్నీ ఎట్లా కట్టాలి? 1000 రూపాయలు ఇస్తే నువ్వు ఈఎంఐ కట్టుకుంటాడు, క్లియర్ అప్పులు చేసుకుంటాడు, ఫ్యామిలీని పోషించుకోగలుగుతారా? ఎంతగా వాళ్ళకు తగ్గింది. దాదాపు 70-80% తగ్గిందట వాళ్ళకు వచ్చేటువంటి గిరాకీ ఇన్కమ్ అనేది. దాంతో వాళ్ళు ఎలా జీవితగలరు? ఆటో మెయింటెనెన్స్, దాని రిపేరింగ్ కాస్ట్స్, దాని ఎక్స్పెండిచరు, దాని డీజిల్ కాస్టు, దాని పోగా వాళ్ళకి ఏం మిగులుతున్నది? 2 పూటల భోజనం కూడా వాళ్ళకి కరెక్ట్గా దొరకడం లేదు. ఇంత అత్యంత దయనీయ స్థితిలో పడ వాళ్ళు ఉన్నారు. పెనం నుంచి పొయ్యిలో పడ్డామని వాళ్ళు ఏడుస్తున్నారు. సూసైడ్ జరిగినాయి.
ఈ ఏడుపు, ఈ శాపము, ఈ ఈ అధికారం ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వానికి తగలదా? వాళ్ళ 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 ప్రాణాలకు విలువ లేదా? వాళ్ళ ఫ్యామిలీస్ విలువ లేదా? వాళ్ళకి భార్య పిల్లలు లేరా? మీరు కోట్లతో లగ్జరీస్తో మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు. మీకు అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు నిరంకుశంగా. మరి 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 వాళ్ళ ఏడుపులు ఆక్రమణలు మీకు వినిపించవు. మీరు సౌండ్ ప్రూఫ్ ప్యాలెస్లో ఉంటారు కదా మీరు. ఆటో యూనియన్స్ కూడా వాళ్ళు కూడా మొత్తం అందరూ మన దేశంలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటిదంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక యూనిటీ లేరండి. అంతా విడిపోయి ఉన్నారు. తెలంగాణకు అనుబంధ రాష్ట్ర సంస్థ ఆటో యూనియన్ ఉన్నది. కంపెనీగాళ్ళు తెలంగాణనే వ్యతిరేకించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన కమ్యూనిస్ట్ వాళ్ళ ఆటో యూనియన్స్ కూడా ఉన్నాయి. ఇంక మీరందరూ ఏం చేయగలుగుతారు? మీ ఆటో డ్రైవర్స్ అందరు కూడా, మీ ఆటో డ్రైవర్స్ అందరు కూడా ఒక సగటు మనిషిగా, ఈ ప్రాంతం చెందిన వ్యక్తిగా నా యొక్క రిక్వెస్ట్, అపీల్ ఏంటిదంటే, మీరు ఎందుకు అందరూ యూనైట్ ఎందుకు అవ్వడం లేదు? మీరు యూనియన్స్ పెట్టేసి ఈ పొలిటికల్ ఎఫిలియేషన్స్ వదిలేయండి. అవి మీకు చెడు చేస్తాయి తప్ప మంచి చేయండి బాబు. 70 ఏళ్ళ నుంచి భారతదేశ చరిత్రను, సమాజాన్ని చూస్తలేరా? మీరు దేశంలో పరిస్థితులు చూస్తలేరా? తెలుస్తలేదా? రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజలకు మంచి చేస్తాయా? ఇంకా నమ్ముతానరా? ఇంకెంతకాలం నమ్ముతారు? ఇంకెంతకాలం మోసపోతారు? అందరూ యునైట్ అయినప్పుడు డిమాండ్స్ పెట్టచ్చు. మనము ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్కు మనం కొట్లాడతాం, నిరసన వ్యక్తం చేస్తాం, ఖండిస్తాం. సరిపోతుందా? మాకు సమస్య పరిష్కారం చేయాలి అంటే చేసేటటువంటి తెలివి కానీ, ఆ సెన్సిటివిటీ కానీ, మీ ఆక్రందనలు, మీ బాధలను వినే చూలు కానీ గవర్నమెంట్కు లేవు. అందుకనే మీరే డిమాండ్ పెట్టాలి. యునైట్ అయ్యి ఒక ఫోర్స్గా గవర్నమెంట్ ముందు పెట్టాలి. ఏం పెట్టాలి? ప్రాక్టికల్ సొల్యూషన్స్ పెట్టాలి, వర్కబుల్ సొల్యూషన్స్ పెట్టాలి. ఇది ప్రాక్టికల్, ఇది పాసిబుల్ అవుతుంది. ఏం పాసిబుల్ అవుతుంది? గవర్నమెంటు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి కార్పస్ ఫండ్ మొత్తం స్టేట్ ఆటో డ్రైవర్స్కి, యూనియన్కి కార్పస్ ఫండ్ పెట్టాలి. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తే బ్యాంక్ కార్పస్ ఫండ్ గవర్నమెంట్ క్రియేట్ చేయలేదా? పాసిబుల్ అవుతుందా కదా? అయితే డెఫినెట్లీ అవుతుంది. ఎందుకు కాదు? వాళ్ళు లక్షల కోటి తినడానికి పైసలు ఉండగా వీళ్ళకి ఫండ్ క్రియేట్ చేయడానికి సాధ్యం కదా. దాంతో ఏం చేయాలి? గవర్నమెంటు వీళ్ళ ఈఎంఐస్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని బ్యాంకుల ద్వారా ఈఎంఐస్ క్లియర్ చేస్తాము. మేము బ్యాంక్ ద్వారా మంత్లీ చేసుకుంటూ పోతాము. వీళ్ళ ఫస్ట్ డిమాండ్ ఏముంటుంది అంటే, ప్రైవేట్ డైలీ ఫైనాన్స్ వాళ్ళ నుంచి, కబంధ హాసాల నుంచి, వాళ్ళ యొక్క కుర్రల నుంచి ఆటో డ్రైవర్స్ అందరినీ రక్షించాలి. ఫస్ట్ డైలీ ఫైనాన్స్లో వడ్డీలు, భయంకరమైన వడ్డీలు, ఆ వడ్డీలు తగ్గించాలి. జీరో ఇంట్రెస్ట్ మీద బ్యాంక్ లోన్స్ ప్రొవైడ్ చేయాలి. ఒకటి కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి ఈఎంఐస్ క్లియర్ చేసి, పెద్ద బడ్డెన్, పెద్ద సమస్య, దాన్ని క్లియర్ చేయడము. డైలీ ఫైనాన్స్ మీద బతికెత్తున్న ఆటో వాళ్ళందరికీ కూడా జీరో ఇంట్రెస్ట్ మీద గవర్నమెంట్ బ్యాంక్స్ లోన్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు అవి క్లియర్ చేసుకొని మళ్ళీ తీసుకుంటా అంటారు, చేస్తా అంటారు. ఇట్లా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉండేందుకు, లెషనరైజ్ బ్యాంక్స్ ఉండేందుకు? మీరు తినడానికి కోసమేనా? ఇది ప్రాక్టికల్ సొల్యూషన్, వర్కబుల్ సొల్యూషన్స్ అన్నమాట ఇవి. ఇలా చేసినప్పుడు మళ్ళీ ఇంకా ఏంటిది? మొత్తము మండల స్థాయి లోపల, గ్రామ స్థాయి లోపల, నగర స్థాయి లోపల ఆటో యూనియన్స్, ఆటో వాళ్ళు ఉన్నారా లేదా? దాన్ని కూడా రాష్ట్రం లోపల వాళ్ళ నిష్పత్తి ఎంతో, వాళ్ళ రేషన్ చూసి వాళ్ళకు తగిన కోటా ఇవ్వండి. ఇళ్ళ లోపల సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది కదా, మొత్తం స్టేట్ గవర్నమెంటే పెడుతుందా? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి కూడా ఫైనాన్స్ చేసుకొని వాళ్ళకు ఫ్రీ ఇళ్ళ స్కీమ్ ప్రొవైడ్ చేసినప్పుడు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. చాలా సమస్యలు అంటే ఒక 70-80% మీరు న్యాయం చేయగలుగుతారు. 100% చేయడం అనేది సాధ్యం కాదు, కానీ ఈ తొక్కల ప్రజాస్వామ్యాల పట్ల 100% న్యాయం అనేది ఎవరికి చేయలేరు. అది కాని పని. అది అంత తెలియలేదు, అంత మీకు తెలియలేదు, మీకు అంత చిత్తశుద్ధి లేదు, మీకు గట్స్ లేవు, అవేవి లేవు. ఎందుకు మాట్లాడితే ఇంకా కనీసం 70-80% మీరు న్యాయం చేయడానికి అవకాశం ఉన్నది. ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది.
ఇదే అసలు సామాజిక సోషల్ సైంటిస్ట్స్ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఏదో చదివబడి డబ్బు ఉన్నోళ్ళు, బాగా డబ్బు ఉన్నోళ్ళు, అధికార మతము, అహంకారము బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళకు మతం బాగుంటుంది. అయితే ఏంటంటే మరి చదివిన వానికి సర్టిఫికేట్ డిగ్రీలు తొక్కలు ఏమేమో ఉంటాయి. ఇప్పుడు దేవానికి కానీ ఏంటంటే చదవడంలో దేనిలో నిజాయితీ ఉంటుంది అనమాట. సోషల్ సైంటిస్టు, సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఉంటారు ప్రపంచం అనమాట. ఏం చెప్పిండ్రు ఈ ప్రపంచానికి? ఇది మనోళ్ళు ఎప్పుడో చెప్పిండ్రు. సరే, మనోళ్ళు పాత చింతకాయ పచ్చడి మన ధర్మం, మన ఋషులు చెప్పింది వీళ్ళకి నచ్చదు కాబట్టి అది పక్కన పెడతాం. ఇప్పుడు మోడర్న్ సోషల్ సైంటిస్ట్ చెప్పిందే మనిషికి, ప్రపంచంలో మనుషులకు ముఖ్యంగా అవసరములు ఏమున్నాయి? ఫుడ్ ఉన్నది, ఫస్ట్ ఆహారము, బట్టలు, తర్వాత ఇల్లు, తర్వాత ఏమైనా కూడు గుడ్డ, ఒక నీడ అంటారు అన్నట్టు. ఈ 3. తర్వాత మనిషికి రోగాలు వస్తాయి, దానికి ఆరోగ్యం కావాలి, అంటే మెడికల్ సర్వీస్ కావాలి. తర్వాత ఏంటి? 5వ స్థానంలో విద్యరా, 5వ స్థానంలో విద్య. తర్వాత 5 అయిన తర్వాత 6వది తెలుసా? జాబ్ ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్. గట్స్ లేకపోయేది ఉంటే వాళ్ళకు సెల్ఫ్ బిజినెస్ కాదు. ఇప్పుడు సెల్ఫ్ సొంతంగా ఆటోలు పెట్టుకుంటారా లేదా? వాళ్ళను దానికి మీరు హెల్ప్ చేయాలి. వాళ్ళకు ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేయాలి. కానీ వాళ్ళ పుట్ట కొట్టి వాళ్ళ రొల్లే పడేయద్దు. వాళ్ళు చూసి ఆత్మహత్యలు చేసుకుంటా అంటే తమాషా చూసి నవ్వుకుంటూ పిచ్చి వెగిరి జోకులు బూతులు తిట్టుకుంటా, ఈ పాటోడు ఆ పాటోడిని, ఆ పాటోడు ఈ పాటోడిని తిట్టుకుంటూ, పొలిటికల్ మడ్స్లింగింగ్ చేసుకుంటా, పొలిటికల్ థర్డ్ గ్రేడ్ హూలిగన్స్ లాగా మీరు బ్లడీ పాలిటిక్స్లో యూ హ్యావ్ బ్రాట్ టు దిస్ లెవెల్. యూ బ్రాట్ దేర్ లైఫ్స్ ఇన్ టు ర్యాన్సమ్. ఇది కాదు పొలిటికల్ కౌంటర్స్ చేయాల్సింది. క్రియేట్ కార్పొరేట్ ఫండ్ టు ఆటో డ్రైవర్స్ అండ్ లెట్ దెమ్. ఆటో వాళ్ళు కూడా మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక సోదరునిగా మీరందరూ ఒక యూనైట్ అవ్వాలండి, ఐక్యమత్య. 1 యూనియన్, ఒకటే యూనియన్ ఉండాలి స్టేట్ మొత్తానికి. యూనియన్ లీడర్లు పొలిటికల్ పార్టీ లాగా పోయి చందాలు తీసుకొని మీ పేరు చెప్పుకొని వాళ్ళు చందాలు తినుకుంటా వాళ్ళు బతుకుతారు. అన్ని యూనియన్లు కట్టే పడబడ్డాయి, అన్నీ సుఖంగా ఉన్నాయి. అవి యూనిట్ అయ్యి డిమాండ్ పెట్టాలి. చేస్తే మొత్తం రాష్ట్రాన్ని సమీపజేస్తాం. లేకపోతే if these demands are not met, we are going on a strike, indefinite strike, and we shall block the state అని ఒక వార్నింగ్ సిగ్నల్ గవర్నమెంట్కు పంపించాలి. దెన్ ప్రాబబ్లీ యువర్ డిమాండ్స్ మే కమ్ టు ఎ లాజికల్ కంక్లూషన్. ఇదంతా ఈ దరిద్రానికి అంతా కారణం ఏంటి తెలుసా? సోనియా వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ వాడు ప్రధానమంత్రి కావాలని వానికి పిచ్చి ఆశయం కోరుకునేది. వాడికి వాడికి చాలా జీవన మరణ సమస్య అనమాట. బియ్యం కాకుండా వాళ్ళు బతకలేరు, వాళ్ళు మనశ్శాంతిగా బతకలేరు. వాళ్ళు రోజు ఇంత మదతో ఎన్ని సీసాలు తాగుతాడో మనకు తెలియదు. మోడీ గారైనా అర్జున్ సీమాల ఒకరోజు ముఖ్యమంత్రి అంటే తర్వాత చేసి జర్నలిస్ట్ అర్జున్ ఒక్కడ సీమాల ముఖ్యమంత్రి అయి తర్వాత ఫిక్స్ అయిపోతాడు. ఈ మోడీ గారు దయచేసి మాకు రిక్వెస్ట్ అండి, మీకు ఈ రాహుల్ గాంధీని ఒకరోజు 2 రోజులు ప్రధానమంత్రి కూర్చోబెట్టండి. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోండి. మీరు తప్ప రెస్ట్లో కూడా బంద్ చేస్తున్నారు కదా, 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి. 2 రోజులు ఆయన ప్రధానమంత్రి కూర్చోబెట్టండి. ఆయన పాప ఎంజాయ్ చేయనియండి. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని అన్ని పేపర్లలో వరల్డ్ అన్ని న్యూస్లలో టీవీ ఛానల్లో పడుతుంది. తర్వాత ఆయన పంపించి మళ్ళీ మీరు చేసుకున్నారు. కానీ కలిసి విధానం చేయండి సార్. ఇది చేస్తారన్నా ఈ దేశం పీడబోతుంది. లేకపోతే ఉంటే వాళ్ళ అధికారం కోసం ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళు వెనకాడారండి. అన్నీ ఫ్రీ. అరే మూర్ఖుడా, చదువు, ఆరోగ్యము, విద్య, వైద్యము, తర్వాత పని, గవర్నమెంట్ జాబో ప్రైవేట్ జాబో బిజినెస్ పెట్టుకుంటారంటే ఇంత డబ్బు బ్యాంకు ద్వారా లోన్ ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళ పిల్లలకు మీరు చేసుడు ఏందిరా? గవర్నమెంట్ వాళ్ళ కొడుకులు బిడ్డలు పెళ్లి చేసుకుంటే మీరు బ్యాంకు మీ జోగులకు ఇస్తారా పైసలు? పిల్లలకు పైసలు ఇచ్చుడు ఏందిరా? ప్రార్థన మందిరాలు తీసుకుంటే వాళ్ళకు అది ప్రార్థన మందిరం అది కట్టుకుంటానంటే దానికి పైసలు ఇస్తాం, నీకు జీతాలు ఇస్తాము. దేవుడు, దైవభక్తి, మతం వీటికి సంబంధం లేదురా. అది సెక్యులరిజం. అంటే సంబంధం లేని దాన్ని మతాధికారులతోని, ప్రార్థనలతోని, విశ్వాసాలతోని, ప్రజల యొక్క విశ్వాసాలతోని ఎటువంటి సంబంధం ఉండకూడదు. అది సెక్యులరిజం కదా. వాళ్ళ జీతాలు మేమే ఇస్తాము, మీరు పెళ్లి చేసుకుంటే మీకు 1,60,000 రూపాయలు ఇస్తామని అంటాడు. వాట్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్ ఆర్ యూ?
థర్డ్ గ్రేడ్ పొలిటికల్ స్కౌంటర్స్ హూలిగన్స్ కాకపోతే మీరు 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 మీది బార్బేరియన్ గవర్నమెంట్ కాకపోతే మీది సివిలైజ్డ్ రూల్ ఇది. Come on, tell me, show me one political scientist who would appreciate your the modus operandi, the working style of your government. The governments, your governments has come to a paralyzed state. Shame on you. I'm quite disgusting, really. మోడీ గారు రాహుల్ గాంధీని ఒక 2 రోజులు పిఎం చేయండి సార్. చేస్తే మన కోరిక తీరుతుంది, ఆ తర్వాత ఈ దరిద్రం పోతుంది. కర్ణాటక నాశనం చేసిండ్రు, హిమాచల్ ప్రదేశ్ నాశనం చేసిండ్రు, ఇప్పుడు తెలంగాణ నాశనం చేస్తాను. అరే పెళ్ళిళ్ళు చేసుకుంటే గవర్నమెంట్ వాడు పైసలు ఇచ్చుడేంద్రా? పెళ్ళిళ్ళు ఇవన్నీ ఇష్టం ఉంటే వాడు చేసుకుంటాడు. ఎవరి బతుకు వాడు ఎవరి కాళ్ళ మీద వాడు నిలబడాలరా. అది మనిషి బతుకుడు. ఎవరి కాళ్ళ మీద వాడు నిలబడడానికి వానికి సాయం చేయాలి. ఈ దేశంలో మీకు తెలియదు, మీరు రాజకీయ నాయకులు అంటే సంస్కారహీనుడు, అత్యంత నిచులే రాజకీయ నాయకులు ఉంటారా. మాకు తెలుసు అది. ఎంతమంది గుడ్డి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది కుండి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మెంటల్ స్పాస్టిక్ ఉన్నారు, ఎంతమంది మెంటల్ రిటార్డెడ్ ఉన్నారు, ఎంతమంది అనాథలు ఉన్నారు. వాళ్ళకు మంచిగా చూసుకుందాం, వాళ్ళకు మంచి ఫుడ్ పెట్టి హాస్టల్లో ఫుడ్ తిని విద్యార్థులు చచ్చిపోతారు. ఏం గవర్నమెంట్ ఇది? గుడ్డి మరి కాళ్ళు చేతులు లేని వాళ్ళకు గుడ్డి వాళ్ళ జీవితాలను ఎవరు బాగు చేయాలి? మరి వాళ్ళ సమస్యలు ఎవరు పరిష్కరించాలి? వాళ్ళ గురించి ఎవరు ఆలోచించాలి? అందరి మంచి కోసం నిలబడలేనివాడు పాలిటిక్స్లో ఉండడానికి పనికిరాడు. వాడు లీడర్గా పనికిరాడు. వాడు దిస్ కైండ్ ఆఫ్ ఇడియట్స్ షుడ్ బి థ్రోన్ అవుట్ ఇమీడియట్లీ. ప్రజలకు కరెక్ట్ తెలివి ఉంటే ప్రజలకు రైట్ పీపుల్ చూజ్ చేసుకుంటారు. రాంగ్ పీపుల్ చేసుకొని మాకు బాధపడుతున్నామంటే ఇట్ ఇస్ ఏమి లాభము? అట్లీస్ట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ లర్న్ టు చూజ్ ద రైట్ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ఆటో డ్రైవర్స్, మీరందరికీ కూడా యునైట్ అయ్యి డిమాండ్స్ పెట్టి ప్రాక్టికల్గా సొల్యూషన్స్, మనకు ఇవి ప్రాక్టికల్గా మా డిమాండ్స్ ఇవి. మాకు కార్పాస్ ఫండ్ కావాలి, మాకు ఈఎంఐస్ను గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి బ్యాంక్స్ లోన్స్ క్లియర్ చేయాలి. డైరీ ఫైనాన్స్ నుంచి మాకు రక్షణ కావాలి. డైరీ ఫైనాన్స్ మేము బాధలు పడుతున్నాం, నాశనం అవుతున్నారు. అందరూ ఫ్యామిలీస్ రోజులు పడుతున్నాయి, ఆత్మహత్యలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్కు ఎక్స్గ్రేషియా మీరు గవర్నమెంట్ కంపెన్సేషన్ చేయాలి, ఇంట్లో కోటా ఇవ్వండి. ఈ న్యాయమైనటువంటి రీజనబుల్ డిమాండ్స్ ఇవి, గుంతమే కోరికలు కాదు ఇవి. లెట్ ద గవర్నమెంట్ కమ్ ఫార్వర్డ్ టు టేక్ సమ్ పాజిటివ్ యాక్షన్ ఇన్ దిస్ రిగార్డ్. Please share and subscribe. Jai Shri Ram. Jai Shri Krishna. Vande Mataram.